విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ పెరిగింది. కాత్యాయని దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజాము నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులంతా పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దీంతో క్యూ లైన్లు అన్ని భక్తులతో నిండిపోయాయి. అటు అమ్మవారి దర్శనానికి దాదాపు 3 గంటల సమయం పడుతోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గానాయుడు అందిస్తారు. ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రుల్లో 4వ రోజు భక్తులు ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు తెల్లవారుజాము నుంచే ప్రతి క్యూ లైన్లు కూడా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి. అటు సామాన్య భక్తులతో పాటు విఐపీలు మొత్తం క్యూ లైన్లన్నీ 100 రూపాయలు ఉచిత దర్శనం, అదేవిధంగా 300 దర్శనం, మొత్తం అన్ని లైన్లు కూడా పూర్తిగా నిండిపోయాయి. ఉదయం నుంచి కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. అయితే దసరా నవరాత్రులు ప్రారంభమయ్యి 3 రోజులు పూర్తయింది. ఈ రోజు 4వ రోజు కాబట్టి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఎక్కువగా మనకి కనిపిస్తున్నారు. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లకు సంబంధించి సునాయాసంగా దర్శనం అవుతుందంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. కొత్తగా పెళ్లైనటువంటి జంట కూడా మనం ఇప్పుడు చూస్తే క్యూ లైన్ లో వెళ్తున్నారు అమ్మవారిని దర్శించుకునేందుకు. ఈ రోజు స్పెషాలిటీ ఉంది. కాత్యాయని అమ్మవారి అలంకారంలో కనుక దర్శించుకున్నట్లయితే మంచి జరుగుతుంది. ముఖ్యంగా పెళ్లి కాని యువతీ యువకులకు మంచి జరుగుతుంది అనేది ప్రధానంగా ఆలయ పండితులు కూడా చెప్తున్నారు. అదే నమ్మకంతో పెద్ద ఎత్తున ఈ రోజు యువత ఎక్కువగా వస్తున్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చి అమ్మవారి దర్శనం కోసం తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక జంట కూడా మనం చూడొచ్చు. పెళ్లైనటువంటి కొత్త జంట అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చారు. వాళ్ళంతా కూడా క్యూ లైన్ లో నిలబడి దర్శించుకుంటున్నారు. భవానీలతో పాటు సామాన్య భక్తులంతా కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి వస్తున్నారు. అయితే ప్రస్తుతం మనతో పాటు భవానీ ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా ఉన్నాయి క్యూ లైన్ లో ఏర్పాట్లు? అంతా బాగానే ఉన్నాయి. ఎంత టైం పట్టింది? ఎక్కడి నుంచి వచ్చారు? 2 hours పట్టింది. కింద నుంచి వచ్చాం. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ప్రతి సంవత్సరం వస్తారా? ఎలా ఉంది ఏర్పాటు? ఎవ్రీ ఇయర్ వస్తాము. ఇప్పుడు గన్నవరం నుంచి వస్తున్నాము. 1.5 hours అయింది లైన్లోకి వచ్చి. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? క్యూ లైన్లు ఇబ్బందులు బాగానే ఉన్నాయి, ఫాస్ట్ గానే వెళ్తుంది. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఖమ్మం నుంచి వచ్చామండి. మంచిగానే ఉందండి దర్శనం అంతా మంచిగానే. ఎంత టైం పట్టిందండి? ఇప్పుడు 9 కానించి 8:30 కానించి క్యూలో నిలబడ్డామండి. ఇప్పుడు ఇంకా దర్శనం కాలేదండి. మేము ఖమ్మం లైన్లో సదుపాయాలు మంచిగా. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఖమ్మం నుంచి వచ్చాము మేము. 3 గంటలన్నర ఉంది. ప్రతి సంవత్సరం వస్తారా? మా హైదరాబాద్ నుంచి వచ్చామండి. బాగున్నాయి సౌకర్యాలు. ఇది మేము ప్రతి సంవత్సరం వస్తాము. మనకి కనిపిస్తుంది. అమ్మవారిని దర్శించుకున్నట్లయితే ఈ రోజు అన్ని రకాలుగా మంచి జరుగుతుంది. దాంతోపాటు యువతి యువకులకు, ముఖ్యంగా పెళ్లి కాని యువతి యువకులకు మంచి జరుగుతుంది. వాళ్ళకి ఈజీగా పెళ్లి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటూ కూడా పండితులు కూడా చెప్తున్నారు. లేదంటే చిన్నపిల్లలకి పాలు, అలాగే పెద్దలకి మజ్జిగ లాంటి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఒక పక్క వర్షం కూడా కురుస్తున్నటువంటి నేపథ్యంలో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భక్తులు ఇంద్రకీలాద్రికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నటువంటి పరిస్థితి అయితే ఇంద్రకీలాద్రి వద్ద కనిపిస్తుంది. కెమెరా పర్సన్ గౌతమ్తో దుర్గానాయుడు, 10 TV, ఇంద్రకీలాద్రి నుంచి.